హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బీలో అగ్ని ప్రమాదం జరిగింది. మొబైల్ షాప్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్లో ఉన్న విలువైన ఫోన్లు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. షాపు నిర్వాహకులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బీలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్లో ఉన్న విలువైన ఫోన్లు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. షాపు నిర్వాహకులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బీలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్లో ఉన్న విలువైన ఫోన్లు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. షాప్ నిర్వాహకులు భయంతో పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీలో శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే కేపీహెచ్బీ బస్ స్టాప్ సమీపంలో పద్మావతి ప్లాజా సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి శ్రీ సాయి కమ్యూనికేషన్ మొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా సమాచారం అయితే వస్తుంది. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో షాప్ లో నిల్వ ఉంచినటువంటి ఖరీదైన మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా దట్టమైన పొగతో ప్లాజా మొత్తం కమ్ముకోవడంతో అక్కడ వ్యాపారస్తులు, స్థానికులు భయాందోళనకు గురైనట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ఘటనను గమనించినటువంటి స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి మొత్తంగా సమాచారం అయితే అందించారు. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మొత్తంగా కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొని ఫైరింగ్ జరపడంతో మొత్తంగా ఆ యొక్క అగ్ని ప్రమాదాన్ని మొత్తంగా కూడా కారణాలు ఏమని కనుక్కుంటున్నారు. ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మంటలను చూసి షాప్ నిర్వాహకులు, సమీప దుకాణ యజమానులు బయటికి పరుగులు తీశారు. అనంతరం ఇతర షాప్ లో ఎలాంటి నష్టం జరిగిందా అని తనిఖీలు కూడా చేపట్టారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో రోజుకు నిన్ననే మొత్తంగా చూసుకుంటే మైత్రివనం దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదం కానీ, ఈ రోజు కూకట్పల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కానీ, అయితే అసలు ఎండాకాలం కాబట్టి మొత్తంగా కూడా వాహనాలు కూడా ఒక్కొక్కసారి మొత్తంగా ఒకేసారిగా అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. కాబట్టి అగ్ని ప్రమాదాలు వరుసగా జరిగే పట్ల హైదరాబాద్ ప్రాంత వాసులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. కాబట్టి అసలు ఎండాకాలం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్నిమాపక
ప్రమాదాలు జరగకుండా చూసుకునేందుకు ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయో అవన్నీ కూడా పాటించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా వీటిని పాటించని రూల్స్ పాటించని వాటిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే వచ్చే నెల నుండి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తామంటూ కూడా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో ప్రతి వాణిజ్య షాప్స్ కానీ వాణిజ్య వ్యాపార సంస్థలు కానీ ఇటు కళాశాలలు కానీ కార్యాలయాలు కానీ ఏవైనా పర్వాలేదు ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా వరుస అగ్ని ప్రమాదాలతో హైదరాబాద్ ప్రాంత వాసులు మొత్తంగా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎవరు లేకపోవడం, ఉదయం సమయం కావడంతో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా కూడా తెలుస్తున్నారు. భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్స్, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్స్ కూడా అయితే కాలిపోయినట్టుగా సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే దట్టంగా పొగ అలుముకోవడం చేత ఒక్కసారిగా స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు అంటూ కూడా చెప్తున్నారు. సమయానికి స్పందించారు కాబట్టి ఆ సెల్ ఫోన్ లో ఉండేటటువంటి బ్యాటరీలు ఏవి కూడా ఇంకా పేలలేదని కూడా తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది సమయానుస్ఫూర్తిగా అక్కడ చేరుకున్నారు కాబట్టి ఆ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి మంటలన్నిటి కూడా అదుపులోకి తెచ్చారంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత మొత్తంగా కూడా అక్కడ అయితే పరిశీలన పరిశీలన చేసి దీనికి కారణం ఏంది, ప్రధాన కారణం ఏంది, ఎవరైనా అనుకోకుండా ఎవరైనా చేశారా లేదంటే షార్ట్ సర్క్యూట్ కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తును అయితే చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ వికారాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నేటి నుంచి వికారాబాద్ లో కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఢిల్లీలో ఏఐ సదస్సు 2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. దేశంలో ఏఐ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ పరిణామాలను పర్యవేక్షించడానికి ఇతర అవసరాల కోసం వార్ రూమ్ అవసరమని, ఇలాంటి వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమని ఆయన అన్నారు. మనిషి కంటే ఏఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందని అన్నారు. ఏఐలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లో ఏఐ వర్సిటీని ఇప్పటికే అన్ని వసతులతో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏఐ దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. Best of minds from all over the world have come together at the Artificial Intelligence Summit in India. I congratulate Government of India, Honorable Prime Minister Sri Narendra Modi ji and Sri Ashwini Vaishnav ji, Minister for Electronics and IT, for making this possible. Across human history, great ideas, discoveries, and inventions have changed our lives. Discovery of fire, wheels, and agriculture changed our lives. Ideas like democracy, rule of law, universal voting rights, and reservations changed our lives. Technology like electricity, aeroplane, vaccines, and internet changed our lives. In the past, inventions added to human physical strength. After Industrial Revolution, our bodies never matched machines. We cannot fly like a plane, swim like a ship, or run at the speed of motorcycle or car. Today, we are witnessing the rise of our greatest invention, that is AI. Artificial intelligence has made a GPU chip more intelligent than humans. It can write poetry and reports, make films and presentations, and it knows almost everything. These days, people say on social media that humans are not the most. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి అనేక మున్సిపాలిటీలను దక్కించుకుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పర్యటించిన ఆయన ప్రజా తీర్పును కాలరాస్తే చరిత్రలో కనుమరుగు కాక తప్పదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కమిషన్ల కోసం కక్కుర్తి పడడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేక చతికిల పడిందని విమర్శించారు. గడిచిన తక్కువ కాలంలో కాంగ్రెస్ ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుందని ధ్వజమెత్తారు.
తొర్రూరు అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేసినాం. ఇవాళ వీలైంది ఎంతసేపు అధికార దుర్వినియోగం, ఇవాళ కేవలం రాజకీయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాష్ట్రం మొత్తం కూడా అదే జరిగింది. నిజంగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఇంత పోలీసులను వాడి, ఇంత విచ్చలవిడిగా వ్యవహరించిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉన్న ఓట్ల శాతం కేవలం 2.7% తేడా. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సర్పంచ్ ఎన్నికల్లో ఓన్లీ 1% తేడా వరంగల్ జిల్లాలో. ఇప్పుడే గిట్టుంటే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ నాటికి తుఫాన్ ఒక్క సీటు కూడా మిగిలింది. 12 బీఆర్ఎస్ గెలిచి తిరుగుతుంది. మీద ప్రజలు తక్కువ, పోలీసులు ఎక్కువ. దుకాణాలు బంద్ పెట్టుడేంది, ఆ పోలీసులు ఏంది, ప్రజల్లో విశ్వాసం పెంచడానికి. వీళ్ళు పోలీస్ కవాళ్ళు ఎందుకు పెట్టారు? బీఆర్ఎస్ వాళ్ళను భయపెట్టడానికి, బీఆర్ఎస్ వాళ్ళను చెదరగొట్టడానికి పోలీసులు వాడుతున్నారు. అసలు ఈ రకంగా పోలీసులు మన వాడితో ఒక కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళినప్పుడు తొర్రూరు అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేసినాం. ఇవాళ వీలైంది ఎంతసేపు అధికార దుర్వినియోగం, ఇవాళ కేవలం రాజకీయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాష్ట్రం మొత్తం కూడా అదే జరిగింది. నిజంగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఇంత పోలీసులను వాడి, ఇంత విచ్చలవిడిగా వ్యవహరించిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉన్న ఓట్ల శాతం కేవలం 2.7% తేడా. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సర్పంచ్ ఎన్నికల్లో ఓన్లీ 1% తేడా వరంగల్ జిల్లాలో. ఇప్పుడే గిట్టుంటే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ నాటికి తుఫాన్ ఒక్క సీటు కూడా మిగిలింది. 12 బీఆర్ఎస్ గెలిచి తిరుగుతుంది. మీద ప్రజలు తక్కువ, పోలీసులు ఎక్కువ. దుకాణాలు బంద్ పెట్టుడేంది, ఆ పోలీసులు ఏంది, ప్రజల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం కలిగించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును మూసేస్తున్నట్లు సిబిఐ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ గతేడాది తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను విజయవాడలోని సిబిఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ ఆమోదిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు. కేసును మూసేయడానికి ముందు ఆయేషా మీరా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కోర్టు తెలుసుకుంది. సిబిఐ నివేదికపై తాము ప్రొటెస్ట్ పిటిషన్, ప్రైవేటు కేసు దాఖలు చేయడం లాంటివేమీ చేయట్లేవని ఆయేషా మీరా తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దోషి ఎవరనేది సిబిఐ తేల్చకపోవడంతో కేసును మూసేశారు. రెండు 2019లో మొదలైన సిబిఐ దర్యాప్తు 2025 అక్టోబర్ వరకు సుదీర్ఘంగా 6 ఏళ్లు సాగింది. పోలీసులను సైతం సిబిఐ విచారించింది. మృతురాలి శరీర భాగాలను వెలికి తీయించి రెండోసారి పోస్ట్ మార్టం చేయించింది. అన్నింటినీ క్రోడీకరించి గతేడాది తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. గతంలో దర్యాప్తు చేసిన అధికారులు సేకరించిన సాక్ష్యాలే ఉన్నాయని, అవి సత్యం బాబే నిందితుడు అని తేలుస్తున్నాయని, వాటిని గతంలో హైకోర్టు కొట్టేసిందని సిబిఐ నివేదికలో పేర్కొంది. హత్య జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతకు మించి కొత్త సాక్ష్యాలేవీ లేవని వెల్లడించింది. డిసెంబర్ 27న రాత్రి ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో ఆయేషా మీరా హత్యకు గురైంది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సత్యం బాబును నిందితుడిగా తేల్చారు. విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు సత్యం బాబును దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. కానీ ఈ కేసును 2017లో హైకోర్టు కొట్టేసి సత్యం బాబును నిర్దోషిగా విడుదల చేసింది. కేసును తిరిగి విచారించాలని, అసలు నేరస్తులను పట్టుకోవాలని ఆయేషా మీరా తల్లి అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. 11 నెలల పాటు దర్యాప్తు చేసిన సిట్ దిగువ కోర్టులో కేసు ఆధారాలు ధ్వంసమయ్యాయని హైకోర్టుకు తెలిపింది.
ఈ నేపథ్యంలో దర్యాప్తును 2019లో సిబిఐకి హైకోర్టు బదిలీ చేసింది. రీపోస్ట్ మార్టం కోసం సిబిఐ తీసుకున్న మృతురాలి శరీర అవశేషాలను తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు మృతురాలి తల్లిదండ్రులు సిబిఐ తరపున దర్యాప్తు అధికారి కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. న్యాయస్థానంలో గుర్తింపు పంచనామా నిర్వహించిన తర్వాత వాహనాన్ని సమకూర్చి భద్రత మధ్య అవశేషాలను తెనాలి తరలించనున్నారు. అక్కడ వారి మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని, ప్రభుత్వ అధికారులు హాజరు కావాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు తిరుమల శ్రీవారి చుట్టూ తిరుగుతున్నాయి. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడంపై కూటమి నేతలు బగ్గుమంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వెంకటేశ్వరుడి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణలు చేయాలని నిర్ణయించారు. వైసీపీ నేతల తీరును ప్రజల్లోకి వెళ్లాలని, దేవదేవుడికి జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు. నేడు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలతో పాటు సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్రదర్శించడం తీవ్ర రచ్చకు దారితీసింది. హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చించాలని వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో ఇందాపూర్ డైరీపై చర్చించాలని సభలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి ఫోటోలు, ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో నిరసన తెలపడంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుడిని వైసీపీ నేతలు రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ సభ్యులకు బుద్ధుందా? దేవుడిని రాజకీయాల్లోకి లాగే దుర్మార్గపు చర్యలను అనుమతించకూడదంటూ మండలి చైర్మన్ ను కోరారు. ఓ దశలో మంత్రి పయ్యావుల మండలిలో తన ఇయర్ ఫోన్స్ విసిరికొట్టి అసహనం వ్యక్తం చేశారు. దేవుడంటే వైసీపీ సభ్యులకు భయం, నమ్మకం లేవన్నారు. చట్టసభలో వైసీపీ సభ్యులు శ్రీవారి ఫోటోల ప్రదర్శనలతో మహాపచారానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో వైసీపీ నేతలు సభకు వచ్చి మహాపచారం చేశారంటూ మంత్రులు, కూటమి సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. These are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit, Chairman, sir. వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడి ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. Chairman garu, you have to come to the rescue now.
శాసన మండలిలోకి వైసీపీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను తీసుకురావడం పట్ల మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. దేవుడి ఫోటోలు పట్టుకుని చెప్పులతో సభలోకి వచ్చారంటూ విపక్ష సభ్యులపై మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ సభ్యుల తీరు ఉందన్నారు. వైసీపీ సభ్యులు హద్దులు దాటి ప్రవర్తించారన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏమిటని వైసీపీ సభ్యులను మంత్రి పయ్యావుల సూటిగా ప్రశ్నించారు. హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. దేవుడి పట్ల వైసీపీ వైఖరి ఏంటో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు నన్ను తీసుకుంటే ముందు ఈ సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారత రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వ్యక్తులము, రెండవది హిందూ సమాజం నుంచి వచ్చి హిందూ సమాజం నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరును చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన, ఒక భావన వచ్చింది. దాంతోనే రియాక్ట్ అయ్యాను తప్ప వేరేది కాదు. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సభ్య సమాజం హర్షించినటువంటి విధంగా ఈరోజు మనం కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో, దేవుడిగా భావిస్తామో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. అది మాకు కనపడలేదు. కానీ సభలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ స్వలాభం కోసమేనని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ కు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీకి నెయ్యి కాంట్రాక్టులు ఇప్పించుకోవడానికి శ్రీవారి ప్రసాదంపై దారుణమైన నిందారోపణలు చేశారని బొత్స ఆరోపించారు. 4 రోజులుగా ఈ దోపిడీపై చర్చకు డిమాండ్ చేస్తున్నామన్నారు. చర్చ జరిగితే ఆధారాలతో సహా అన్ని వాస్తవాలు ప్రజలకు చూపిస్తామని సవాల్ విసిరారు. పవిత్రమైన స్మరణం అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పని హౌస్ లో కూడా వెళ్ళాం. హౌస్ లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి లేనిపోని ఆవాకులు జావాకులు లోన మాట్లాడుతూ బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. రాజకీయ స్వభావం, రాజకీయ దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన, ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చర్చిస్తూ ఉంటే ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. ఒక ఫోటోని హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్లి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. ఎందుకండి కుంటి సాకులు? ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెడలో దండ, దీన్ని ఏమంటారు ఆలోచించండి. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి. అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ పెద్ద తాలూకు బుద్ధి. కానీ మాకు అది లేదు. ఇందాపూర్ తో హెరిటేజ్ ఉన్న సంబంధాలపై చర్చ అడిగాం. ఇందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ. మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడబెట్టండి. వీళ్ళందరూ డైరెక్టర్లు అయినందులో ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూస్తాను టీవీలో. కానీ ఈ మంత్రులు ఏంటండి? ఈ మంత్రులు ప్రభుత్వం నడుపుతున్నారా లేదా హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారా? అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ట్రంప్కు అమెరికా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తెలిపింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని తెలిపింది. సుప్రీం తీర్పుతో యుఎస్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఇప్పటికే పలు దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు. భారత్కు ట్రంప్ 18% సుంకం విధించారు.